ఒక కొండ పైన ఉంది. దిగుతున్నారు. పెట్టాలని నాకు చాలా రోజుల నుంచి వచ్చు. నేనైతే బైక్ మీద ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆరెంజ్ కామెడీ. అందరికీ నమస్కారం. ఈరోజు అయితే ఒక కొత్త ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అది వచ్చేసి ఒక టెంపుల్. అదేం టెంపుల్ ఏంటో మీకు ముందు అయితే తెలుస్తుంది. ఈ లోపల అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోకి లైక్ చేసుకొని షేర్ చేసుకోండి. ఈ ప్లేస్కి కనుక మీరు వెళ్ళుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక శివ టెంపుల్ ఫ్రెండ్స్. ఇదైతే కొండ మీద అయితే ఉంది. అక్కడికైతే మనం వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. అక్కడ శివలింగం అయితే అక్కడ ఉంది, పురాతనమైన మందిరం. ఇది ఎంట్రన్స్ మనం వెళ్ళే ప్లేస్. ఇప్పుడైతే వర్క్ నడుస్తుంది, పెయింటింగ్ వర్క్ కూడా చూస్తున్నారుగా. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం టెంపుల్కి. ఇది వచ్చేసి టెంపుల్కి వెళ్ళిన తోవ. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ అయితే ఉంటుంది టోటల్ ఘాట్ రోడ్. బట్ మనం బై వాక్ అయితే వెళ్తాం. ఎందుకు ఏంటి అని మీకైతే ముందు అయితే తెలుస్తుంది. మీరైతే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తాను. మనమైతే టెంపుల్ ఎంట్రన్స్కి అయితే మనం వచ్చేసాం. ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. ఇది వచ్చేసి ఒడిశాలోనూ రాయగడ డిస్ట్రిక్ట్ గుంటూరులోనైతే ఉంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి విజిట్ చేయడానికి. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. టోటల్ ఇది న్యూ రోడ్, ఇప్పుడు కొత్తగా వేశారు, 1 year అయింది. టెంపుల్ పేరు వచ్చేసి రామేశ్వర్ టెంపుల్ అంటారు. సెఫాలి హిల్స్ మీద పైన ఉంటుంది, కొండ మీద ఉంటుంది. చుట్టూ ఫారెస్టే, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆరెంజ్ కామెడీ. ఈరోజు అయితే మన గుణపూర్లో ఉన్న ఒక శివ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది వచ్చేసి ఒక కొండ పైన ఉంది. ఆ కొండ పైనకి అయితే మనం ఇప్పుడు వెళ్దాం. ఇది చూడండి, ఇది స్టెప్ ద్వారా వెళ్ళిన తోవ. మొత్తం ఫారెస్టే చూస్తున్నారుగా. ఇది వచ్చేసి ఇది ఒక టెంపుల్, మన విఘ్నేశ్వర టెంపుల్ అండ్ హనుమాన్జీకా టెంపుల్. ఇక్కడైతే టోటల్ డెవలప్మెంట్ అయి ఉంది. నేను చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను ఇప్పుడు వీడియో తీసి మీకు పెట్టడానికి. చూస్తున్నారుగా. ఇది వచ్చేసి బై రోడ్డు వెళ్ళిన తావ. 4 wheelers 2 wheelersతో వెళ్ళొచ్చు. చూస్తున్నారుగా. మనమైతే ఇప్పుడు స్టెప్ ద్వారా వెళ్దాం. వచ్చినప్పుడు బై రోడ్ వాక్ చేస్తూనే వద్దాం. ఎందుకంటే అందరూ బైకుల మీద వీడియో తీసుకొని వస్తున్నారు. కానీ మనం బై వాక్ ట్రై చేద్దామని వెళ్దాం. చూస్తున్నారుగా. ఇది టోటల్ న్యూ రోడ్. ఇది మొత్తం ఫారెస్టే. దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం. మీరు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ నేమ్ వచ్చేసి ఆరెంజ్ కామెడీ. మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ గుడికి ఎంతమంది వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం స్టెప్ ద్వారా ఇక్కడ టెంపుల్కి అయితే దర్శనం చేసుకొని చూడండి. ఇది వచ్చేసి టెంపుల్ క్లోజ్ అయి ఉంది. ఈరోజు సండే. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ప్లేస్. నేను చాలాసార్లు వచ్చాను, కానీ డెవలప్మెంట్ అయిన తర్వాత రావడం ఇదే ఫస్ట్ టైం. మీకోసమని ఒక వీడియో చేద్దామని వచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి వీడియో కనుక నచ్చినట్టయితే. అలాగే ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. మనమైతే ఇప్పుడు స్టెప్ ద్వారా వెళ్దాం. మనమైతే ఇప్పుడు స్టెప్ ద్వారా వెళ్తున్నాం. నేనైతే చాలా రోజులైంది స్టెప్ ద్వారా వెళ్ళేసి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం. ట్రై చేస్తున్నాను, ఉండి వెళ్దాం. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా.
మనమైతే వెళ్తున్నాం. ఎండ కూడా ఉంది కొద్దిగా. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మొత్తం ఫారెస్టే. నేను బైక్ మీద కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే సైడ్లో వెళ్ళి బైక్లకి వెళ్ళడానికి తాగుంది. కాదంటే మనం బై రోడ్ ట్రై చేస్తున్నానని, మీకోసం ఇవన్నీ వీడియో చూపిస్తున్నానని బై రోడ్ అయితే వెళ్తున్నాను. ఈ స్టెప్ మొత్తం కొత్తగా డెవలప్మెంట్ అయ్యింది. నేను ముందు వచ్చినప్పుడు అయితే ఇలాగేం లేదు, టోటల్ డ్యామేజ్ అయ్యి ఉన్నాను. అయితే చాలా డెవలప్మెంట్ అయింది. గవర్నమెంట్ నుంచి ఫండ్ బాగా రిలీజ్ అవ్వడంతో సైడ్లో వెళ్ళి తోవ ఈ స్టెప్స్ అన్నీతో అయి ఉన్నాయి. చూస్తున్నారుగా, చాలా రోజుల తర్వాత నేను స్టెప్ ఎక్కడంతో ఆయాసం అయితే వస్తుంది, కానీ వెళ్తున్నాను. మీరైతే వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్కి అయితే ఎంతమంది వెళ్ళారో. మనమైతే ముందుకు వెళ్తున్నాం. స్టెప్ అయితే చాలా ఉంది, చుట్టూ ఫారెస్ట్. చూస్తున్నారుగా ఎంత దూరం అయితే మనం వచ్చేసాం. ఇంకా చాలా స్టెప్స్ అయితే ఎక్కాలి. నేనైతే కొద్దిగా ఉండి ఎక్కుతున్నాను. చూస్తున్నారుగా, ఇంకా చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. చుట్టూ అయితే ఫారెస్టే. నేనైతే కొద్దిగా లేట్గా స్టార్ట్ అయ్యాను, సండే అనుకుని. ఇది వచ్చేసి శివ టెంపుల్. ఇక్కడ కొండ మీద అయితే శివుడు అయితే ఇక్కడ ఉన్న శివలింగం అయితే ఉంది ఫ్రెండ్స్. సారీ, నేనైతే చాలాసార్లు వచ్చాను ఈ టెంపుల్కి. ఇక్కడ మన కార్తీక మాసాలు కానీ శివరాత్రికి కానీ చాలా జనాలు అయితే వస్తారు. మనకి ఇప్పుడు డెవలప్మెంట్ అయితే ఒక 1 year అవుద్ది ఫ్రెండ్స్. చూస్తున్నా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి, టోటల్ గుంపూరు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత కూడా చూసి తీపిస్తాను. షెడ్ అయితే ఉంది రెస్ట్ తీసుకోవడానికి. చూస్తున్నారుగా, చాలా పాత పడిపోయి ఉంది. ఇక్కడైతే ఎనిమల్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్, నార్మల్ ఫారెస్టే. ఇది వచ్చేసి టోటల్ ఫారెస్టే. చూస్తున్నారుగా గుంపూరు వ్యూస్. అక్కడైతే చెరువు ఒకటి ఉంది ఫ్రెండ్స్. వచ్చినప్పుడు అయితే ట్రై చేద్దాం చెరువుకు వీడియో తీయడానికి. దగ్గరికి అయితే వెళ్దాం రిటర్న్లో. చూస్తున్నారుగా, ఇప్పుడైతే మనం ముందుకైతే వెళ్తాం. రెస్ట్ ఏం లేదు, స్లోగా అయితే వెళ్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొని వస్తాను. చూస్తున్నారుగా, చాలా అలసటగా అయితే ఉంది. నేనైతే బైక్ ద్వారా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్, కానీ నాకు ఇలా గెలిచి ఒక వీడియో తీసి పెట్టాలని నాకు చాలా రోజుల నుంచి ఉంది. అందుంచే మాది గుంపూరే. ఈ వీడియో ఎప్పటి నుంచో నేను తీస్తాను అనుకుంటున్నాను, బట్ నాకు టైం అవ్వట్లేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఈరోజు అయితే మనకి ఫుల్ టైం అయితే వచ్చేసింది, అందుకే వెళ్తున్నాం బై రోడ్. దగ్గరికి అయితే వచ్చేసాం. కొండ అయితే చాలా హైట్గా ఉంటుంది, చుట్టూ కొండలే, పెద్ద పెద్ద కొండలు. చూస్తున్నారుగా, మనమైతే జూమ్ చేయడానికి చూస్తున్నాను. టోటల్ ఫారెస్టే. చూస్తున్నారుగా, టోటల్ గుంపూరు వ్యూ. ఇక్కడైతే మనకు ఒక పెద్ద స్కూల్ అయితే వస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత మీకు వీడియో తీసి పెడతాను. చూస్తున్నారుగా, ఇక్కడైతే వచ్చేసాం. ఇక్కడైతే కొంతమంది అయితే దిగుతున్నారు. చూస్తున్నారుగా, టోటల్ గుంపూరు వ్యూస్. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడైతే జనం కూర్చోన్నారు, కొంతమంది అయితే వచ్చున్నారు, అలా అయితే దిగుతున్నారు.
రెస్ట్ అయితే తీసుకున్నారు, చేసాం. నాకైతే చాలా ఆయాసంగా ఉంది. వెళ్ళి కొద్ది రెస్ట్ తీసుకొని వీడియో అయితే తీసుకుంటాను. ఎండగా ఉంది చాలా, చూస్తున్నారుగా. ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాను. దగ్గరికి అయితే వచ్చేసాం. కొన్ని స్టెప్స్ అయితే ఎక్కితే మనకైతే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. మనమైతే దగ్గరికి వచ్చేసాం, చూస్తున్నారుగా. అది వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ గుడికి ఎంతమంది వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే నేను ట్రై చేస్తాను షూట్ చేసి పెట్టడానికి. ఇప్పుడైతే వెళ్దాం ఫ్రెండ్స్ ముందుకి. మనమైతే ఎంత దూరం వచ్చాం, ఇంకా ఎంత దూరం అయితే ఉంది. మనమైతే వచ్చేసాం, చూస్తున్నారుగా. మనమైతే వచ్చేసాం పైకి, చూస్తున్నారుగా. టోటల్ స్టెప్ ద్వారా అయితే మనం వచ్చేసాం. ఇప్పుడు ఇది వచ్చేసి రామేశ్వరి టెంపుల్, శివుడు యొక్క టెంపుల్. మా సెఫాలి హిల్స్ పైన ఉంటుంది. చూస్తున్నారుగా టెంపుల్ యొక్క వ్యూస్ మీకైతే జరుగుతుంది. టెంపుల్ అయితే క్లోజ్ అయి ఉంది, వర్క్లు అయితే నడుస్తున్నాయి, కొన్ని మెయింటెనెన్స్ వర్క్లు. మనమైతే వచ్చేటప్పటికి చాలా కొద్దిగా లేట్ అయిపోయింది కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ టెంపుల్. ఇది వచ్చేసి రాయగడ డిస్టిక్లోన గుంటూరు విలేజ్లోన సెఫాలి హిల్స్ పైన ఉంటుంది శివ టెంపుల్. ఇప్పుడైతే మనం టోటల్ వ్యూస్ అయితే చూద్దాం. చూస్తున్నారుగా, చుట్టూ ఫారెస్టే, కొండపైన టెంపుల్ ఉంటుంది. ఇది వచ్చేసి టోటల్ వ్యూస్ ఒక వీడియో. ఇది సైడ్ వెళ్ళి మన బైక్లో వెళ్ళి 4 వీలర్లలో వచ్చిన తోవది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారుగా టోటల్ గుంటూరు వ్యూస్. అన్ని ఇల్లు చిన్న చిన్నగా కనబడుతున్నాయి. ఇక్కడికి మీరు వస్తే చాలా ఎంజాయ్ పిక్నిక్ అయితే ప్లాన్ చేసుకుని అయితే రండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక షెడ్ రూమ్ లాగా ఉంది. ఇది వచ్చేసి గుంటూరులో ఉన్న మినీ స్టేడియం. ఇక్కడైతే క్రికెట్ చాలా బాగా ఆడతారు అందరూ. ఇది వచ్చేసి సైడ్ వ్యూస్ టెంపుల్ది. చూస్తున్నారుగా, టెంపుల్ అయితే టోటల్ మోడిఫై అయింది, టోటల్ వర్క్ అయితే చేస్తున్నారు. నైట్ కూడా బాగా వ్యూస్ వస్తాయి కింద నుంచి మనకి. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే. నేనైతే ఈవినింగ్ టైంలో చాలా ఎంజాయ్ చేస్తాను టెంపుల్ వ్యూస్ అయితే. చూస్తున్నారుగా, చుట్టూ పచ్చని గ్రీనరీ అయితే మనకు కనబడుతుంది, కొండల వ్యూస్. అందులో ఇది శీతాకాలం అవడంతో మార్నింగ్ అయితే చాలా చాలా వ్యూస్ అయితే బాగుంటాయి మనకి. అరకు, లంసింగ్, మన దేవమల్లి హిల్స్ ఆ రేంజ్లో అయితే మంచి అయితే మనకు కనబడుతుంది మార్నింగ్ అయితే. మనమైతే ఎప్పుడైనా ట్రై చేద్దాం, మార్నింగ్ వ్యూస్ మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. టెంపుల్ అయితే చాలా ఫేమస్ గుంటూరులోన. చాలా దూరం నుంచి అయితే ఈ టెంపుల్కి అయితే దర్శనం చేయడానికి అయితే బయట నుంచి అయితే వస్తారు. ఈ శివరాత్రికి కానీ కార్తీక మాసాలు కానీ వస్తారు జనాలందరూ. నేనైతే చాలా రోజులు గ్యాప్ తర్వాత అయితే రావడం జరిగింది. ఈ రీమోడలింగ్ అయిన తర్వాత ఈ తోవా గట్రా, న్యూ రోడ్ గట్రా డెవలప్మెంట్ అయిన తర్వాత నేను అయితే రాలేదు. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి విజిట్ చేయడానికి. నేనైతే చాలా చాలా ఎంజాయ్ అయితే చేశాను టెంపుల్ దగ్గర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం రిటర్న్ అయితే వెళ్తున్నాం బై వాక్. సైడ్ తావులెళ్ళి న్యూ రోడ్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ప్లేస్ వచ్చేసి బైక్స్, కార్స్ పార్కింగ్ చేయడానికని ఫిక్స్ చేసి ఉన్నారు. అక్కడ కూడా రాసి ఉన్నారు 2 వీలర్స్ పార్కింగ్ అని. చూస్తున్నారుగా వ్యూ పాయింట్. వ్యూస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, మొత్తం ఫారెస్టే. మన గుంటూరు టోటల్ వ్యూ అయితే కనబడుతుంది ఇక్కడ నుంచి. మొత్తం ఫారెస్టే. మనమైతే ఈ తావులలో అయితే డౌన్ దిగుదాం బై రోడ్. స్టెప్ నుంచి వచ్చాం కదా, ఇప్పుడు రోడ్లో వెళ్ళి మనకైతే కిందకి దిగుదాం.
చూస్తున్నారుగా టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయి ఉంది. ఇదైతే రీసెంట్గా 1 ఇయర్ అయింది, కొత్త రోడ్డు అయితే వేశారు ఇక్కడ. బై 4 వీలర్ 2 వీలర్లో కూడా మీరు రావచ్చు. నేనైతే బై వాక్ ట్రై చేశాను. అలాగైతే అన్ని వీడియోలు షూట్ చేసుకోగలను అనుకొని నేనైతే ట్రై చేశాను. బై వాక్ స్టెప్లు వెళ్ళి ట్రై చేశాను. ఇప్పుడైతే సైడ్ రోడ్లు అయితే మనం కిందకి దిగుతాం. ఇదైతే టెంపుల్ చూస్తున్నారుగా. ఓం నమ శివాయ. మనమైతే కిందకైతే దిగుతున్నాం. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటాయి, పిక్నిక్స్ కానీ అన్నిటికి కానీ. ఇక్కడ కార్తీక సోమవారం కానీ శివరాత్రులు కానీ చాలా జనం అయితే వస్తారు. ఒక మినీ యాత్రలాగా అవుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికైతే వస్తారు. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి కూడా మొత్తం వర్క్ చేశారు. టోటల్ ఈ పెద్ద పెద్ద కొండలకి కట్ చేసి ఈ రోడ్ అయితే ఇక్కడ శాంక్షన్ అయిన తర్వాత వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంది. చాలా సంవత్సరాలు అయితే ఇట్లా రోడ్ అయితే లేదు. నేను చాలాసార్లు వచ్చాను. చూస్తున్నారు టోటల్ టర్నింగ్ ఏరియా. బైక్లోనే వస్తే చాలా కేర్ఫుల్ డ్రైవ్ చేసుకొని రావాలి. హెల్మెట్ మాత్రం కంపల్సరీ వేసుకోండి వచ్చినప్పుడు. చూస్తున్నారు ఇక మొత్తం పార్కింగ్ కూడా చేసుకోవచ్చు, 4 వీలర్ 2 వీలర్ ఉంది. నాకైతే వర్క్ అయితే చాలా బాగా నచ్చింది. పిక్స్ గట్రా అన్నీ తీసుకోవడానికి చాలా ఈజీ. ఇక్కడైతే ఎవరు వచ్చున్నారు, స్కూటీ అయితే పార్క్ చేస్తున్నారు. సండే కూడా టెంపుల్ చూడడానికి వచ్చుంటారు. మనమైతే కొద్దిగా వీడియో తీసుకుని అయితే వెళ్దాం. చాలా టైర్డ్ అయిపోయాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఈ టెంపుల్కి ఎవరెవరు వచ్చారో కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇక్కడ కొండ మీద అయితే డ్రింక్ చేయడానికి గట్రా చేయకూడదని ఇక్కడైతే రాసున్నారు. బైక్ మీదే వస్తారు చాలామంది, కానీ మనం టోటల్ వీడియో తీసుకోవాలని వాక్ అయితే వచ్చాను. చూస్తున్నారుగా ఎండ అయితే చాలా చాలాగా ఉంది. గిచ్చింది చుట్టూ ఫారెస్టే. అక్కడైతే జనాలు ఉన్నారు. దిగుతున్నాం. కొద్ది దూరంతో మనకి రూట్ అయితే వచ్చేస్తుంది. ఎండ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం మర్చిపోకండి, మరి చేసుకోండి. చూసారుగా, మీరైతే ఒకసారి అయితే ఇక్కడికి టెంపుల్కి అయితే విజిట్ చేయడానికి రండి. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారు లాస్ట్ మంత్ మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. బట్ ఏ రోజైనా గుడి తీసిన రోజు అయితే వస్తాను. ఈరోజు అయితే నేను వచ్చినప్పుడు గుడి క్లోజ్ చేస్తున్నారు లోపు. పూజారి గారు అయితే ఏమి లేరు. అందులో బయట నుంచి నేను వీడియో లొకేషన్ చూపించి నేనైతే రిటర్న్ అయిపోతున్నాను. చూస్తున్నారుగా టోటల్ మినీ ఘాట్ రోడ్. నేనైతే ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డాను. ఎందుకంటే బై వాక్ అయితే వెళ్ళాను చాలా రోజుల తర్వాత స్టెప్ ఎక్కిసి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను.
నేను బైక్లో కానీ 4-వీలర్ కానీ రావచ్చు, బట్ కోసం నేను ట్రై చేశాను బై వాక్. 2 రోడ్స్ అయితే మీకు చూపించాలని బై వాక్ అయితే వచ్చాను. మనమైతే అప్పుడు వచ్చినప్పుడు స్టెప్తో, ఇదైతే బై రోడ్డు. మీరైతే ఎట్లా వెళ్ళైనా ట్రై చేయొచ్చు. నేనైతే బైక్ మీద ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొద్దిగా చాలా కష్టం. టెంపుల్ స్టెప్ ద్వారా వెళ్ళడం అలసిపోతారు చాలా. చూడండి, నాకైతే చాలా చాలా నచ్చింది వ్యూ పాయింట్. పిక్స్ అయితే బాగా వస్తాయి ఇక్కడ. టోటల్ ఫారెస్టే చూస్తున్నారుగా, టోటల్ లోయలే. పడితే మరి మన అడ్రస్ కూడా ఉండదు, కిందకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. మనకి చాలా రిస్కీ ప్లేస్ కూడా. ఎప్పుడన్నా వస్తే చిన్నపిల్లలతో జాగ్రత్త. బైక్ డ్రైవ్ చేసినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఘాట్ రోడ్, చాలా చిన్న ఘాట్ రోడే, బట్ అప్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి బైక్లో డ్రైవ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి. చూస్తున్నారుగా, నాకైతే వ్యూ పాయింట్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ పిక్స్ అయితే బాగా సూపర్గా అయితే వస్తాయి. చూస్తున్నారుగా, జనాలు అయితే వస్తుంటారు. సండే కదా, ఈరోజు కాలేజీలు కూడా సెలవు కాబట్టి కాలేజ్ పిల్లలు కూడా వస్తారు ఎంజాయ్ చేయడానికి. ఆట చూస్తున్నారుగా ఎంత కష్టంగా అయితే ఉంది. ఎందుకంటే చల్లటి గాలి, నీడగా ఉంది. నాకైతే కిందకి వెళ్ళాలనిపించుకుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాగ మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకి తీసుకొని వస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా. చుట్టూ కొండలే, టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. శివరాత్రికి అయితే నేనైతే ట్రై చేస్తాను మళ్ళీ ఒకసారి వీడియో తీసి పెట్టడానికి. అప్పుడైతే చాలా జనాలు అయితే వస్తారు. మళ్ళీ బైక్ అయితే వస్తుంది, మనం దగ్గర నుంచి వీడియో అయితే తీద్దాం, చూద్దాం ఎలా ఘాట్ రోడ్ ఎక్కుతుందో. చూస్తున్నారుగా, అందరూ బైక్ మీద వస్తున్నారు. మనం మాత్రం చాలా డిఫరెంట్గా ట్రై చేసాం. స్టెప్ ద్వారా మీకు చూపించాను, ఇప్పుడు బై రోడ్ కూడా చూపించాను. మీకైతే 2 ఆప్షన్లు ఇచ్చాను. మీరు ఇటు నుంచి అయితే రావచ్చు ఈ టెంపుల్కి అయితే దర్శనం చేయడానికి. నేనైతే సజెషన్ చేస్తాను, బైక్ మీద కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకొని రండి. మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం. మనమైతే బైక్ కింద పార్క్ చేసుకున్నాం కాబట్టి అక్కడ నుంచి వెళ్దాం. కింద చెరువు ఒకటి ఉంది, అక్కడైతే నేను వీడియో తీసుకుని చూపిస్తాను. తర్వాత మనం ఇంటికైతే వెళ్దాం. నేనైతే చాలా రోజుల నుంచి చేస్తున్నాను ఈ వీడియో తీసుకోవాలని, బట్ నాకు టైం కుదరక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గట్రా ఇవన్నీ ఉండేసి నేనైతే తీయలేదు. నేనైతే మా ఊరైతే గుంటూరు, రాయగడ డిస్ట్రిక్ట్. ఈ టెంపుల్ వచ్చేసి గుంటూరులోనే ఉంటుంది, కొండ మీద. చాలా సంవత్సరాల నుంచి ఉంది, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్. ఇంకా చుట్టుపక్కల విలేజ్ల నుంచి చాలా జనాలు అయితే వస్తారు. ఎక్కువ రష్గా కూడా ఉంటుంది ఈ టెంపుల్. సండేలో అయితే కాలేజ్ పిల్లలు, హాలిడేస్ గట్రా వస్తారు చాలామంది పిల్లలు, ఎందుకంటే పిక్నిక్లు గట్రా చేసుకోవడానికి. నేనైతే ఎంజాయ్ చేశాను చాలా. బై వాక్ ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అప్పుడైతే కొద్దిగా కష్టపడ్డాను ఎక్కడానికి. చాలా గ్యాప్ వచ్చింది ఈ టెంపుల్కి వచ్చేసి, చాలా రోజులు పట్టింది. ఈరోజు ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఒకటి నాకు బాధ వేసిందంటే, నేను వచ్చినప్పుడు కొద్దిగా లేట్ అయిపోయింది ఇంట్లో స్టార్ట్ అవడం. దానివల్ల టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. నేనైతే నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా మీకైతే టెంపుల్ దర్శనం అయితే చేయిస్తాను. ఇప్పుడైతే కుదిరితే క్షమించండి, నా వల్ల ఒక తప్పు అయితే జరిగింది. నేను కొద్దిగా వేగంగా స్టార్ట్ అవ్వాల్సింది. సండే ఉంటారనుకుని నేనైతే నెగ్లెక్ట్గా వెళ్ళాను. బట్ నెక్స్ట్ టైం అయితే నేనైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్, మీకైతే టెంపుల్ లోపలికి వెళ్ళి వీడియో తీసి పెట్టడానికి. గుంటూరు వ్యూ కూడా చాలా బాగుంటుంది, కొండపై నుంచి పెడతాను, అది కూడా చూడండి. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ టెంపుల్. చాలాసార్లు వచ్చాను బై వాకే. అప్పుడు బైకులు గట్రా వచ్చేవి, బట్ ఈ ఉండేది కాదు. టోటల్ కొండ, పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ ఘాట్తో వచ్చేవి.
నేను ఎప్పుడు స్టెప్లు వెళ్ళి చాలాసార్లు వచ్చేవాడిని. ఇప్పుడు నేను వచ్చేసి దగ్గర దగ్గర ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఈ రోడ్ గట్రా అన్నీ అయ్యాయి, శాంక్షన్ అయ్యాయి, ఆ మీద డెవలప్మెంట్ కూడా అన్నీ అయ్యాయి. ముందైతే అవన్నీ ఏమీ లేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసాం దగ్గరికి. ఆ చిన్న టర్నింగ్ తిరిగితే మనకైతే ఆ ఎంట్రన్స్ మనం బైక్ పార్క్ చేసుకున్నాం కదా, ఆ వినాయకుడు టెంపుల్ ఉన్న ఆంజనేయ టెంపుల్, అక్కడైతే మనం రీచ్ అయిపోతాం. మనమైతే వచ్చేసాం. టైం అయితే 2 o'clock అయిపోతుంది. మనమైతే ఇంటికైతే స్టార్ట్ అవ్వాలి. ఆ చిన్న చెరువు వీడియో మీకు చూపించి అక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోతాం. ఆ చెరువు అని ఏం లేదు ఫ్రెండ్స్, నార్మల్గా అక్కడ ఉందితో మీకు ఒక వీడియో చూపించాలని వెళ్తున్నాను. అలాగేటి స్పెషల్ ఏం కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఈ మనకు వర్షాకాలం వాటర్ గట్రా వస్తే అక్కడ స్టోరేజ్ చేసి ఒక చెరువులాగా చేయించారు. చూస్తున్నారు కదా, చుట్టూ కొండలే. ఆ కొండల మీద ఒక చుట్టూ నేనైతే వీడియో ట్రై చేస్తాను. నెక్స్ట్ ఎప్పుడైనా ఆ కొండ మీద ఒక క్యాంపింగ్ వీడియో అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఈ టెంపుల్కి ఎంతమంది, అందరూ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్ మాత్రం చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. మీరైతే ఒక చోట అయితే విజిట్ చేయడానికి రండి, ఫ్యామిలీతో సహా పిక్నిక్ ప్లాన్ చేసుకొని రండి, బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఆ కొండ మీద ఒక చుట్టూ అయితే నేను అనుకుంటున్నాను, అది కూడా డేలో ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ట్రై చేస్తాం క్యాంపింగ్ వీడియో కాబట్టి. మనమైతే వచ్చేసాం, చూస్తున్నారుగా. వెహికల్ అయితే ఇప్పుడు ఎవరు వచ్చారు 4-wheel. మనమైతే వచ్చేసాం, కిందకైతే వచ్చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మనమైతే ఇప్పుడు బైక్ దగ్గరికి అయితే వెళ్తాం. ఇది వచ్చేసి వినాయకుడి టెంపుల్ ఉన్న ఆంజనేయ టెంపుల్. ఇక్కడ వినాయక చవితికి మరి ఆంజనేయుల జయంతికి బాగా సెలబ్రేషన్ అయితే చేస్తారు, భజనలు గట్రా. మొత్తం ఇక్కడ దర్శనం చేసి మనం మీదకైతే వెళ్తాం. స్టార్టింగ్ నుంచి ఇక్కడ చాలామంది వస్తారు. మనమైతే వచ్చేసాం కిందకి. ఇది మన బైక్, ఇది టెంపుల్. మీకైతే ఆ చెరువు వ్యూస్ అయితే చూపిస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆ చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే ఆ చెరువు అయితే మనకి కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం బైక్ పార్క్ చేసి వెళ్దాం. వచ్చేసాం దగ్గరికి, చూస్తున్నారు. ఇదే ఆ చెరువు. మీకైతే ఫస్ట్లో షూట్ చేసి చూపిస్తాను అనుకున్నాను. చెరువు అయితే బాగా నీట్గా అయితే తయారు చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మీ ముందుకి ఒక మంచి మంచి వీడియోతో అయితే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై జగన్నాథ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.